చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని రోజులు ఇక తెలవక మేము రాకపోవటం మాకు చాలా ఇబ్బందులతో ఉన్నాం. కానీ ఇక్కడ వాక్యం వినడం వల్ల ఇక్కడ మమ్మీ పేరు చేయడం, డాడీ పేరు చేయడం, ఈ వాక్యం వినడం, పాటలు పాడుతుంటే కూడా చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. మమ్మీ డాడీ వాక్యం విని చాలా నేర్చుకుంటున్నాం ఆత్మ సంబంధమైన విషయాలు. వాక్యం మెయిన్ వాక్యాన్ని డిపెండ్ అవ్వి ఇక్కడికి వస్తున్నాను నేను చాలా రోజుల నుంచి. మమ్మీ డాడీ వాక్యం వల్ల చాలా బలపడుతున్నాను, వాక్య సంబంధంగా చాలా ఎదుగుతున్నాను. అంటే లోక సంబంధంగా నామకార్థ ముసుగుల నుంచి నామకార్థ జీవితము ఇలా ఉండేది. ఎన్ని సంఘాలు తిరిగినప్పటికీ వాక్యం అనేది గ్రహింపు కాకపోయేది, వాక్యం అనేది ఎక్కకపోయేది మైండ్కి. డాడీ మమ్మీ వాక్యం వినడం వల్ల దేవుడు డాడీని మమ్మీని వాడుకొని వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళ యొక్క ముఖాంతరంలో నుంచి ప్రతి ఒక్క మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అది చాలా మంచిగా అనిపించింది. ప్రవీణ్ కుమార్ గారు మేము ఎంతో లాంగ్ నుంచి వస్తాం, ఇక్కడికి అడుగుడు పెట్టడం వల్ల మాకు చాలా బాగుంది ఇంట్లోని. సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేము 2019 నుండి వస్తున్నాము. మమ్మీ డాడీ చెప్తుంటారు కదా, డాడీ ఎప్పుడు బాండ్ పేపర్ మీద రాసుకుని బాండ్ పేపర్ మీద. అయితే నా జీవితంలో అయితే నేను రాసుకునే ప్రతిదీ నచ్చింది. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు, అలాంటిది ఇప్పుడు ప్రజెంట్గా మేము 2 వీలర్ వస్తుంటే 2 వీలర్ కాస్త 4 వీలర్కి వచ్చినాము. ఇప్పుడు మేము రింగ్ రోడ్ మీద ఎక్కుతామా అని అనుకునే వాళ్ళము. ఇప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి మేము 4 వీలర్లో ప్రతి సండే వస్తున్నాము. ఇక్కడ ప్రామిస్ ల్యాండ్లో చాలా బాగా వాక్యం చెప్తున్నారు డాడీ గారు. ఆత్మీయలో ఏ విధంగా నడుచుకోవాలి, మన లైఫ్ స్టైలు, మన క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా డాడీ మనకి ఏ విధంగా మనం ఉండాలో ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా యవ్వనస్తులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. వాక్యం చాలా బాగుంది. అందరూ మీరు కూడా రండి ప్రామిస్ ల్యాండ్కి, మీరు కూడా దీవెన పొందండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ హైదరాబాద్ కుటుంబాలుగా పాల్పొందండి. గాడ్ బ్లెస్ యూ.